మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వైవిఎస్ గిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే చిట్టి తల్లి. గురుగారు, విశేషంగా చాలా మంది అనుకుంటారు, దేవుని నమ్మొచ్చా, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, అసలు దేవుడిని నమ్మితే నిజంగా అన్ని సుఖాలే ఉంటాయా, నమ్మకపోతే కష్టాలు ఉంటాయా అని. అసలు నిజం చెప్పాలంటే మరి దేవుని నిజంగా పూజిస్తే కష్టాలు ఉంటాయంటారా? మన కష్టాలకి మన సుఖాలకి దేవుడికి ఏ సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే దేవుణ్ణి నమ్మితే సుఖాలు వస్తాయనేది కూడా రాంగ్. ఎంత రాంగ్ అంటే పుణ్యతీర్థాలకు వెళ్తే మన పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి అంటే ఎంత రాంగో అంత రాంగ్. కానీ అంటుంటారు కదా గురు, ఎందుకు వస్తాయి అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ పాపాలు చేశాను నాన్న కనుక నేను ఇక నుంచి బుద్ధిగా ఉంటాను, నన్ను ప్రక్షాళన చెయ్యి అని శరణాగతి. ఈ క్రిస్టియన్స్ వీళ్ళు కన్ఫెషన్ అని చెప్తుంటారు. అలాగే మనకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం చేసేటువంటి భగవత్ ఆరాధనలో కానీ, నదీ స్నానాల్లో కానీ, పుష్కర స్నానాల్లో కానీ మనం రియలైజ్ అయ్యి ఈ రోజు నుంచి నేను చెయ్యను అని చెప్పుకోవటం వల్ల అక్కడి నుంచి వాడు ప్యూరిఫైడ్ అవుతాడు. కాబట్టి అంటే ఇప్పటిదాకా అప్పులు చేశాను, ఇక ముందు అప్పులు చేయను, ఆదాయం సంపాదిస్తాను అంటే నిదానంగా ఒడ్డుకు వస్తాడు వీడు. అర్థమైందా? అంటే మనలో నుంచి స్టార్ట్ అవ్వాలా? అది ఆ స్టార్ట్ కావడానికి అది ప్రాధాన్యత. కాబట్టి ఎందుకు పోతాయి అంటే మన రియలైజేషన్ కారణం అక్కడ. అర్థమైందా? అట్లాగే నమ్మటానికి నమ్మకపోవటానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు నేను డాక్టర్గా నా దగ్గరికి వచ్చారు, అమ్మ మీ బ్లడ్ టెస్ట్ చేసి మీకు టైఫాయిడ్ వచ్చింది, లేకపోతే మలేరియా వచ్చింది, లేకపోతే నీకు జాండీస్ వచ్చింది, అది ఏదైనా నేను బ్లడ్ టెస్ట్లోనో వాటిలో చూసి మీకు టెస్ట్ చేసి చెప్పాను. మీకు ఆ డాక్టర్ని నమ్మటం వల్ల కానీ నమ్మకపోవటం వల్ల కానీ రోగంలో మార్పు రాదు. 100% నాకు తెలిసినంతవరకు. రోగానికి మందు వాడితే రెమెడీ వస్తుంది, రోగానికి మందు వాడకపోతే మీరు డాక్టర్ని నమ్ముతున్నా విశ్వసిస్తున్నా రోగం తగ్గదు. భగవంతుని ఎలాగో ఇది కూడా అంతే. ఇట్ ఈస్ ప్యూర్లీ సైన్స్. మీరేంటంటే దేవుణ్ణి ఒక చేదస్తం చేసేసి మూఢ విశ్వాసం చేసి తయారు చేశారు, కానీ లోపల ఉన్నదంతా సైన్స్. ఆస్ట్రాలజీ కూడా అంతే. చాలామంది నన్ను అడిగారు డైరెక్ట్గా, ఒక యాంకర్ డైరెక్ట్గా నేను ఆస్ట్రాలజీ చెప్పేటప్పుడు అడిగాడు, జక్క ఆంజనేయనని, సార్ చెయ్యిలో ఇవన్నీ చూసి చెప్తున్నారు కదా మీరు, చెయ్యి తెగిపోతే ఏం చేస్తారు? కరెక్టే కదా. చెయ్యి తెగిపోతే వాడికి జాతకం ఉండదా? చేయలేని వాళ్ళకి జాతకం ఉండదా? ఉంటుంది. అంటే చెయ్యి అనేది ఏంటి? మెడికల్ రిపోర్టు. మీకు బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ తీసుకొచ్చారు, రిపోర్ట్ చించేశాను అనుకో రోగం పోతుందా? లేకపోతే రిపోర్ట్లో వచ్చిందాన్ని నేను ఫిగర్ తప్పు కొట్టాను అనుకో మారుతుందా జాతకం? అంటే కొంతమంది అంటారు వాత పెట్టుకుంటే మారుతుందా, తిప్పుకుంటే మారుతుందా అంటే, మీరు ఇంత బీపీ ఉంది, షుగర్ ఉందని రిపోర్ట్ వచ్చింది, నేను దాన్ని టైప్ చేసేటప్పుడు లేదని కొట్టు పెట్టాను అనుకో, అది మారుతుందా? మారదు. అలాగే దైవం కూడా ఏంటంటే డాక్టర్ చెప్పింది మనం శ్రద్ధగా విని, డాక్టర్ చెప్పిన పథ్యం మనం పాటించి ఆ ఇచ్చిన మందులు వాడితే తగ్గుతుంది. తప్పితే డాక్టర్ మీద విశ్వాసం ఉంటే తగ్గదు. విశ్వాసం మాటల్లో చెప్పటం వేరు, ఆచరించటం వేరు. భగవంతుడు అంటే నాకు చాలా శ్రద్ధ అండి, భగవంతుడు నాకు అన్ని కష్టాలు ఇచ్చే చెప్పే నేను ఎక్కువగా మాట్లాడను. ప్రతివాడు ఏ రోజు నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని రోజు ఒక ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట సంధ్యావందనం చేసిన వాడు పూజ చేసుకునేవాడు కాదు. అంటే వీడు ఎప్పుడో పండగకు ఒకసారి గుడికి వెళ్ళి, ఎప్పుడో శ్రీరామనవమికో ఉగాదికో గుడికి వెళ్ళి నాకు అన్నీ తీర్చాలి అంటే, ఎప్పుడో నువ్వు క్లాస్కి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నాకు అటెండెన్స్ వేసి నా నాలెడ్జ్ అంతా టీచర్ గారు నాకు ఎక్కేయాలంటే ఎంత పాజిటివ్గా ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది. నువ్వు శ్రద్ధగా క్లాస్కి అటెండ్ అవుతూ, శ్రద్ధగా చెప్పిన పాఠాలు నేర్చుకుంటూ, శ్రద్ధగా చదువుకుంటే నీ జీవితం బాగవుతుంది. నువ్వు టీచర్ని గౌరవించినా గౌరవించకపోయినా, ఆయన చెప్పిన పాఠాలు నేర్చుకోకపోయినా టీచర్కి ఎంతో లాభం నష్టం లేదు. భగవంతుని నువ్వు గౌరవించినా ఆరాధించకపోయినా ఆయనకి లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు, నీ వల్ల ఏ ఉపయోగం లేదు ఆయనకి. ఈ ఆరాధించటం వల్ల కానీ చదువుకోవటం వల్ల కానీ నీలో మార్పు వస్తుంది.
టీచర్ వచ్చి నీ చేత ఎగ్జామినేషన్ రాయించట్లేదు, డాక్టర్ వచ్చి నీ లోపల ఏదో చేయటం లేదు, మెరాకిల్ ఏం చేయట్లేదు, మాయామంత్రం ఏం చేయట్లేదు. ఆయన సూచన పాటించటం వల్ల, ఆయన ఇచ్చిన మెడిసిన్ వాడటం వల్ల నీ బయలాజికల్ డిఫరెన్స్ వస్తుంది నీలో. అలాగే ఒక మనకి పట్టాభిరామన్ గారు కానీ, లేకపోతే ఒక సైకాలజిస్ట్ కానీ ఒక చెప్పటం వల్ల కానీ, లేకపోతే ఒక డాక్టర్ మెడిసిన్ ఇవ్వటం వల్ల కానీ వచ్చేది మన లోపల మనకి మార్పు రావటం వల్ల రెక్టిఫై అవుతుంది. వాళ్ళు చేసేది ఏమీ లేదు. అర్థమైందా? కనుక మన లోపల మార్పు రావాలి, మన లోపల రియలైజేషన్ రావాలి. మనకి దానికి కావాల్సిన రెమెడీ మనం చేసుకుంటే వస్తుంది తప్పితే దేవుణ్ణి నమ్మటం వలనో, డాక్టర్ని నమ్మటం వలనో, టీచర్ని పొద్దుగురెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల రాదు. మరి గురుగారు, నిజమైన భక్తికి అర్థం ఏంటంటారు? నిజమైన భక్తి అంటే వాస్తవంగా చెప్పింది ఏంటంటే ప్రతిలో వాడిలోనూ పరమాత్మని చూడమని మాత్రమే సిద్ధాంతం చెప్పింది. ఆ పరమాత్మని ఎవరైతే చూస్తారో ప్రతివాడిలోనూ ఆ తత్వం ఉన్న వాళ్ళని 10 మంది గౌరవిస్తుంటారు, వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. అంటే వాల్మీకి కానీ, వ్యాసుడు కానీ, వీళ్ళెవరు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ప్రత్యేకంగా క్యాస్ట్ని ఖచ్చితంగా దాంట్లో రాయాలని నోట్ చేసి ఇంకేవో రిజర్వేషన్లు పెట్టి వీడికి పుట్టినవాడు వీడే అని చెప్పిన తర్వాత నుంచి ఇవన్నీ వచ్చినాయి. కానీ అంతకుముందు ఇప్పుడు వీళ్ళ లెక్కలో చూస్తే వ్యాసుడు కానీ, మా ఆళ్వార్లో కానీ, లేకపోతే మా వాల్మీకి కానీ, ఎవరినైతే మేమందరం గౌరవించి ఇస్తున్నామో ఈ దేవుళ్ళందరూ దశావతారాలు, కానీ వీళ్ళెవ్వరు కూడా ఎక్సెప్ట్ మనకి వామనావతారం ఒకటి ఉన్నట్టుంది బ్రాహ్మడు. కానీ ఎవరైతే బ్రాహ్మణ ధర్మాలను పాటిస్తారో వాడిని బ్రాహ్మడు అన్నారు. నేను బ్రాహ్మణ తల్లిదండ్రులకు పుట్టాను, నేను మందు కొట్టేసి మటన్ తినేసి తాగి రోడ్డు మీద పడిపోతాను, నన్ను గౌరవించండి అంటే ఎవడు గౌరవిస్తాడు? క్షాత్ర ధర్మం అంటే క్షత్రియుడిగా పోరాడి దేశానికి రక్షణ కల్పించే మిలిటరీ వాళ్ళలాగా, మిలిటరీ వాళ్ళందరూ క్షత్రియుల కింద లెక్క మనకి ఇప్పుడు మా పాత శాస్త్రాల ప్రకారం. ఇప్పుడు మన అప్లికేషన్లో రాసే క్యాస్ట్ని బట్టి కాదు. ఎవరైతే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారో వాళ్ళందరూ వయస్సుల కింద. అంటే ఒక ఆర్గనైజేషన్, సొసైటీ బాగుపడటం కోసం ఏర్పరిచిన వర్ణాలు ఇవి, క్యాస్ట్లు కాదు. ఎవరైతే 10 మంది మేలు కోసము, 10 మందికి మంచిగా బతకడం కోసము ఈ సోకాల్డ్ ధార్మికమైన ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కానీ, ఈ సైకాలజిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బ్రాహ్మణుల కింద లెక్క. ఎవరైతే కష్టపడి క్రమశిక్షణగా పనిచేస్తూ మనకి ఈరోజు ఇంత 4 మెతుకు లోపలికి వెళ్తున్నాయంటే 6 నెలలు 7 నెలలు కష్టపడి వ్యవసాయం చేసి కష్టపడి ఎవరైతే చేస్తున్నారో ప్రతి పనిముట్టు మనం చేసే ఆఖరికి దేవుడి విగ్రహం కూడా ఎవరో ఒకటి చెక్కితేనే వస్తుంది. అందుకనే మరి రంగనాథ స్వామికి మాలదాసులకు ముందు ఎందుకు ఇచ్చాము? లేకపోతే అక్కడ రథం ఉంచడానికి వాళ్ళకి చీపురు పెట్టి చిమ్మమని ఎందుకు ఇచ్చాము? ఇక్కడికి వెళ్ళి గొల్లా వచ్చి ఓపెన్ చేస్తాడు మనకి తిరుమలలో. మీరు మడి ఆచారం అంటారే, ఆయన చూస్తే కానీ మా బ్రాహ్మడు ఎవడో లోపలికి వెళ్ళడానికి లేదు. ఎందుకు ఇచ్చాము? వాడు చేసిన సేవకి ఇచ్చాం, కష్టానికి ఇచ్చాం. దాన్ని వదిలేసి ఈ క్యాస్ట్ అనేది అప్లికేషన్లో పెట్టి, చదువుల్లో పెట్టి, ఉద్యోగాల్లో పెట్టి బ్రాహ్మణులందరూ బ్రాహ్మణులుగా బతుకుతున్నారు. నిజంగా ధార్మికంగా పయస్గా ఎంతమందికి ఇన్ని చండ అలవాట్లు లేవు. సూత్రుల్లో నేను చూసాను, తెల్లారుజామున 5ంటికి లేచి చక్కగా విశ్వాసనామం చేసుకుని సంకల్పం చెప్పుకుని పూజ చేసుకునేవాడు ఉన్నారు. వాళ్ళందరూ బ్రాహ్మణుల కింద లెక్క. మెన్సెస్ అయితే బయట ఉండే శూద్రులు నేను చాలా మందిని చూశా, కొన్ని వేల మందిని చూశా. వాళ్ళందరూ బ్రాహ్మణులతో సమానం. ఆ ఆచారాలని ధర్మాలని ఎవడు పాటిస్తాడో, క్షాత్ర ధర్మాన్ని పాటించేవాడు క్షత్రుడు, బ్రాహ్మణ ధర్మాలను పాటించాడు బ్రాహ్మడు, శూద్ర ధర్మాన్ని పాటించాడు శూద్రుడు. అది తప్పితే ఇవి కాదు. అంటే నేను ఒక ఎంప్లాయీగా ఉండి, ఎడ్యుకేటెడ్గా ఉండి, నేను చదువుకున్నవాడిగా ఉండి మా వాడు లేబర్ రూమ్కి వెళ్ళాలంటే పూర్వం వైద్య వృత్తి చేసేవాడు బ్రాహ్మణుడు చేసేవాడు. ఈ చెప్పులు కుట్టేవాళ్ళు లేకపోతే బాకి పని చేసేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అక్కడ రావద్దురా, తాకబాక, దూరంగా ఉండు అంటే అగ్లీగా ఉన్నాయి, జెమ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మేము ఇక్కడ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాం కదా, పొల్యూట్ అవుతుందని చెప్తారు. మన సోఫిస్టికేటెడ్గా నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ నీట్గా ఫ్యాన్ షర్ట్ వేసుకుని ఫ్రెష్గా వెళ్తే నన్ను ఐసీయూలోకి వెళ్ళాలంటే గ్లౌస్ చేసుకోండి, కాళ్ళకి వేసుకోండి. మా ఆవిడ మా పెద్ద కొడుకు పుట్టినప్పుడు నేను లేబర్ రూమ్కి వెళ్ళాలంటే శుభ్రంగా నేను కూడా స్టెరిలైజ్ అయ్యి నేను కూడా గ్లౌస్ చేసుకుని డాక్టర్తో పాడుకుని చేసుకున్నా. అక్కడ ఉంది అంటాను నేను, అది ఒక కమ్యూనిటీకి అంటగడతాను. అది ఐసీయూలో కానీ ఆపరేషన్ థియేటర్లో కానీ అక్కడ ఉండాల్సిన సిస్టమ్ అది.
ఆ వృత్తి ఎవరు చేస్తున్నా సరే, ఆ వైద్యం ఎవరు చేస్తున్నా, ఆ దేవాలయంలో ఎవరు చేస్తున్నా, ఇప్పుడు నేను వెళ్ళి గర్భాలయంలోకి వస్తానంటే లేదండి వెళ్ళి స్నానం చేసి మడిగట్టుకు రండి లోపలికి అంటాడు. అంటే ఒక దేవాలయ వ్యవస్థని ఒక వర్ణం వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు అక్కడికి ఎలా పడితే అలా రానీరు కాబట్టి అది దోషం కాదు. ఒక వైద్య వృత్తి ఒక వర్ణం వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి ఆ వైద్యం చేసే దగ్గరికి, ఆ పేషెంట్స్ ఉండే దగ్గరికి అగ్లీగా అంటే ఉన్న వాళ్ళని, అంటే ఆ వాతావరణంలో పనిచేసి వచ్చిన వాళ్ళని డైరెక్ట్గా రానియం అనే రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఉంది. దాన్ని ఆ వర్ణాన్ని తీసుకొచ్చి క్యాస్ట్కి లింక్ పెట్టి ఇవన్నీ చేసి మనం తయారు చేసుకున్న నెత్తిని పోసుకున్నట్టుంది. అది ఫ్యాక్ట్ని పక్కన పెట్టేసి మసిబూసి మారేడికాయ చేసుకున్న వ్యవస్థ ఇది. గురుగారు, మరి ముఖ్యంగా మతానికి ఆధ్యాత్మికకి తేడా ఏంటంటారు? మతం అనేది ఒక్కొక్క సిస్టమ్ ఒక్కోటమ్మా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని నామ్స్ ఉంటాయి, కమర్షియల్ ట్యాక్స్ కొన్ని నామ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క సిస్టమ్ని ఒక్కొక్కళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు, దాన్ని మతము అంటారు. దైవము అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్సే. వీళ్ళందరినీ గవర్నమెంట్ సర్వెంట్స్ అని అంటారో, గవర్నమెంట్ని భగవంతుని ఎలా అంటామో అది భగవంతుడు. విడివిడిగా చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో ఫార్మింగ్ కమ్యూనిటీని రెగ్యులర్ చేయడానికి కోసం, సీడీ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ని రెగ్యులరైజేషన్ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయడం కోసం వాళ్ళు ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా, శిస్తులు కడుతున్నారా లేదా, ట్యాక్స్లు కడుతున్నారా లేదా అవి చూసేవాళ్ళు. కమర్షియల్ ట్యాక్స్, సెల్ ట్యాక్స్ వాళ్ళు ఒక ట్యాక్స్ చూస్తారు. అర్థమైందా? మెడికల్ వాళ్ళది హెల్త్ రెగ్యులేషన్ వాళ్ళు చూస్తారు. ఎవరి మతం వాళ్ళది. ఇవన్నీ మతాలు. వీళ్ళందరికీ ఉన్న సోల్ ఏంటి? వీఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్. ప్రజలకి సేవటం చేసి మనం ఉన్నాము. గవర్నమెంట్ అనేది గాడు. అందుకనే మేము కోర్టులో లాయర్గా ఎల్ఎల్బి చదివానంటే మేము కోర్టుకి ఎప్పుడైనా వెళ్ళి వాదించాలంటే మీ లార్డ్ అంటాం. అంటే అక్కడ కూర్చునేవాడు అధార్మికమైన ఉండొచ్చు, అన్ని రకాల అలవాట్లు ఉన్నవాడు ఉండొచ్చు. కానీ లార్డ్ మీన్స్ ఏంటంటే ఆ పోస్ట్కి వీళ్ళందరికీ న్యాయం చేసేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావు. నోబుల్ ప్రొఫెషన్స్ అంటారు. ఒక పంతులు గారు వచ్చారనుకోండి, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి వచ్చాడు అనుకోండి, వాడు మంచి అలవాట్లతో ఉంటాడని వాడిని గౌరవించమని చెప్పారు. ఒక డాక్టర్ ఏంటంటే ఆ ప్రొఫెషన్ నోబుల్. ఆ ప్రొఫెషన్ నోబుల్ కాబట్టి ఆ ప్రొఫెషన్కి గౌరవం ఇచ్చారు, వాడి వ్యక్తిగత అలవాట్లకు కాదు. అట్లాగే ఒక జడ్జి ఆ స్థానంలో కూర్చున్నప్పుడు, నా కూతురు ఆ స్థానంలో కూర్చున్నా నేను లాయర్ని అయ్యాను అనుకో, మీ లార్డ్ అని అంట. దాన్ని నోబుల్ ప్రొఫెషన్స్ అని ఏమంటారో వాటికి దైవంగా భావించమని చెప్పారు. దైవం అంటే అవి. అంటే ప్రతి వాళ్ళకి సహృదయంగా న్యాయం చేసి మంచి చేసేటువంటి ప్రొఫెషన్స్ అన్నిటికీ కూడా, అంటే మీరు వచ్చి 100 రూపాయలు పంతులు గారికి ఇచ్చారనుకోండి, మమ క్షేమస్థైర్య విజయ ఆరోగ్య అందో, మీ గోత్రము మీ నేమం అని చెప్పి మీకు కళ్యాణం జరగాలి, మీకు విద్యలోకి రావాలి, మీ కుటుంబం బాగుపడాలని ఆయన కోరుకుంటాడు. అట్లా కోరుకునేవాడు ఎవడు ఉంటాడా? తన స్వార్థం కోరుకుంటారు కదా. మీరు గుళ్ళోకి వెళ్ళి అర్చన చేయించుకుంటే మీ కుటుంబం బాగుండాలి, మీ వ్యాపారం వృద్ధిలోకి రావాలి, మీ భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి, మీ పిల్లలు వృద్ధిలోకి రావాలని, మీ వృద్ధిలోకి రావాలని ఆయన కోరుకుంటాడు గుళ్ళో పంతులు గారు. అవునా కాదా? చర్చిలో ఫాదర్ ఏం చేస్తాడు? మీ అందరూ బాగుండాలని ఆయన కోరుకుంటాడు. ముల్లా ఏం చేస్తాడు? మీరందరూ బాగుండాలని ఆయన కోరుకుంటాడు. మనందరి బాగు కోసం ఎవరైతే కోరుకుంటానో వాళ్ళని దైవ సమానులుగా భావించి గౌరవిస్తున్నాం. అలా కోరుకోకుండా వాడు వేరే విధంగా వ్యవహరించాడు అనుకో, వాడు దైవం ఎట్ట అవుతాడు? సింపుల్. ఇది మొత్తం అసలు సమాజంలో ఉన్నది ఇది అర్థం చేసుకోకుండా ముల్లా ఎలా చేస్తున్నాడు, ఒక ఫాదర్ ఇలా చేశాడు, ఒక ప్రీస్ట్ ఇలా చేశాడు, లేదా ఒక జ్యోతిష పండితుడు ఇలా చేశాడు. పండితుడు చేయలే,
పందుడి పోస్టులో కూడా వాడికో వ్యక్తిత్వం ఉంటుంది. జడ్జి పోస్టులో ఉన్న వాడికో భార్య పిల్లలు, వాడికో సైకాలజీ, వాడికి చదువుకున్న తిండి, వాడు తినే తిండి, వాడికి కామక్రోధ లోభ మొదం ఆశ్చర్యాలు ఉంటాయి కదా. ఆ వ్యక్తి చేశాడు, వ్యక్తి వేరు, దీన్ని తీసుకొచ్చి దానికి అంట కడతారు. అంటే ఒక జడ్జి పోస్టులో ఉన్న ఒక వ్యక్తి తప్పు చేస్తే జడ్జిలు ఇలా తప్పు చేస్తారు, అది తప్పు. ఆ వ్యక్తి అలా చేశాడు అని అనాలి. అర్థమైంది మీకు? ఈ క్లారిటీ మిస్ అవ్వటం వల్ల ఈ అరాచకాలన్నీ, ఈ స్ట్రగుల్స్, ఈ ఆవేదనలు, దుఃఖాలు ఏంటంటే మినిమం కామన్ సెన్స్ అంటారు సరే, అది మిస్ అవుతుంది. ప్రతి వాడి దగ్గర అది మిస్ అవుతుంది. మరి గురుగారు, భక్తికి భయానికి ఉన్న తేడా కూడా ఒక్కసారి. ఇందాక అని చెప్పిన దాంట్లో ఈ కామన్ సెన్స్ ఉన్నవాడికి పనిచేసేది భక్తి, లేకుండా చేసేది భయం. ఈ కామన్ సెన్స్ లేని వాడికి చేసేది భయం. అంటే ఏంటంటే నేను ప్రత్యక్షంగా చాలా స్టూడియోల్లో చెప్పిన దాంట్లో మీకు చెప్తున్నాను. ఎప్పుడూ కూడా మనం చేసుకున్న మంచి కానీ మనం చేసిన చెడు కానీ మనకి ఫలితాలను ఇస్తుంది. ఈవెన్ దో గ్రహాలు ఉన్నా సరే, శుక్రమహర్దశ బ్రహ్మాండంగా ఉండాలి, గురుమహర్దశ బ్రహ్మాండంగా ఉండాలంటే మనం చేసిన పుణ్య ఫలితాన్ని మాత్రమే ఇస్తాయి. అవి వ్యక్తిగతంగా ఏమి ఇవ్వలేవు. మనం ఏదైనా పాపగ్రహం మనకి ఇబ్బంది పెట్టాలి అంటే మనం చేసిన పాపకర్మ యొక్క ఫలితాన్ని మాత్రమే అది ఇవ్వగలదు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మనం అరెస్ట్ చేయాలంటే మనం తప్పు చేసుంటేనే వాడికి రైట్ ఉంటుంది. మనం నోబుల్ ప్రొఫెషన్లో ఉండి నోబుల్గా బతుకుతుంటే వాడు వచ్చి సెల్యూట్ చేసి గౌరవంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అంటే ఒక 10 మంది మన ఇక్కడ కూర్చుని హడావిడిగా ఒక 10 మంది పోలీసులు వచ్చి ఇక్కడ నుంచున్నప్పుడు ఏంటి ఇంతమంది పోలీసులు వచ్చారు, ఏం జరిగింది అని ఆశ్చర్యపోయేవాడు భక్తుడు. అమ్మో నేను ఏదో తప్పు చేసినట్టు నా కోసం వచ్చారు అనుకునేవాడు భయస్థుడు. ఈ భయస్థుడు ఏంటంటే భయానికి కారణం పోలీసు వాడు కాదు, లోపలన మెన్సీరి అపరాధ భావం, తప్పు చేసింది మనకి తెలుసు కాబట్టి. వాడేం స్కానింగ్ మిషన్ లాగా పెట్టుకుని వీడి కాపీ పెట్టుకున్నాడు, వీడి కాపీ పెట్టలేదని ఏడీఓ చూడ్డు. స్క్వాడ్ అనవంగానే ఈ కాపీలు జేబులో పెట్టుకున్నాడు, వీడి వణుకు స్టార్ట్ అవుతుంది. వీడి వణుక్కి స్క్వాడ్ కారణం కాదు, వీడు చేసిన అపరాధం కారణం. లోపల గిల్టీనెస్ ఉంది, అది కారణం. అందుకని ఈ ఆవేదన పడేటప్పుడు ఎక్కడొస్తుందంటే లోపల మనకేదో గిల్టీ ఉన్నప్పుడు రైజ్ అవుతుంది. నన్ను ఎవరైనా తిట్టినప్పుడు ఎప్పుడు రైజ్ అవుతుందంటే ఇక్కడ పుండు ఉందనుకో, ఈ చుట్టుపక్కల ఎక్కడ వచ్చినా నాకు పెయిన్ అనిపిస్తుంది. కరెక్ట్ పుండు మీద వచ్చారనుకో అప్పుడు జమ్మని లేస్తే రైజ్ అవుతుంది. అంటే మనం చేసిన తప్పుని బయటికి తీసినప్పుడు పెయిన్ వస్తుంది మనకి. మనం తప్పే చేయలేదు, నేను ఏ రోజు మందు కొట్టలేదు అనుకో, ఏమన్నా గిరిగారు మీరు మందు తాగుతారు కదా అన్నారనుకో, అయ్యో నన్ను అంటున్నాడు అందరూ అనుకుంటారని కంగారు పడ్డా. ఎందుకంటే నేనేమిటో నాకు తెలుసు, సమాజానికి తెలుసు. కానీ నేను ఏదైనా చేసిన తప్పుని గబుక్కుని వాడు అన్నాడు అనుకో, నిన్నారయ్యండి కొంపదీసి కంగారు పడతాడు. కంగారు వాడు అన్న మాటల వల్ల వచ్చిందా? కాదు, లోపల ఉన్న గిల్టీ వల్ల వచ్చింది. అందుకనే కోర్టులో గిల్టీ ఫీల్ అయ్యాడు తే పనిష్మెంట్ పడుతుంది, నాట్ ఫీలింగ్ గిల్టీ అంటే అక్విటెడ్ అంటారు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం.